పివి రమణమూర్తి గారండి. నటులు, మంచి నటులు, విశాఖ అందగాడైనా అందరూ అంటుంటారు. కాకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళలేరు. కానీ ఇక్కడికే మేము ఎంత కష్టపడి ఇన్ని చేసినా దానికి ఒక రూపకల్పన చేయాలంటే ఒక మంచి ప్రొడక్షన్ ఉండాలా. ప్రొడక్షన్ చేసే మొత్తం ఎడిటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, రీరికార్డింగ్ కానీ ఏం చేయాలన్నా దానికి ఒక మంచి సపోర్టర్ కావాలి. ఆ సపోర్టరే మా గీతాలయ స్టూడియో, గీతా మోహన్ గారు. అదే A to Z అన్నీ చేసి పెట్టారండి. ముఖ్యంగా ఈ ముగ్గురు నాతో ఉండి, అంటే ఏదైనా ఒక కారు డ్రైవ్ ఒక కారు వెళ్ళాలంటే 4 చక్రాలు ఉండాలి, ఒక లారీ వెళ్ళాలంటే 4 చక్రాలు ఉండాలి. అలాగే ఒక బిల్డింగ్ లేపాలంటే 4. సో వీళ్ళు ఈ విధంగా పరిచయం చేసుకున్న అదృష్టం నాకు దక్కినందుకు మనకి అతిథులు కొంతమంది ఇచ్చారు, ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. దయచేసి మరి ఈ రోజున వ్యసనం అనేటువంటి మినీ మూవీని ఈవేళ లాంచ్ చేసి అందరికీ ప్రెస్ అండ్ మీడియా ప్రేక్షకులందరికీ చూపించాలనే ఆలోచనతో మరి ఇక్కడి కార్యక్రమం. ఈ సినిమాని నేను ఆల్రెడీ ఒకసారి చూడడం జరిగింది. దీంట్లో మంచి సబ్జెక్ట్ ఉంది. ఇది ప్రతి కుటుంబానికి, ప్రతి తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ ఉపయోగపడే సబ్జెక్ట్. చిన్నదైనా మన ఈవేళ పిల్లలు ఏ విధంగా పాడైపోతున్నారు, తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు వారి పిల్లలు ఎలా పాడైపోతున్నారు అనేటువంటి సందేశాన్ని ఈ వ్యసనం దాంట్లో ఉంది. చిన్న దీన్ని పెద్ద సినిమా చేసినా సరే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రజలందరినీ ఆకట్టుకునేటువంటి సందేశాన్ని ఈవేళ ఈ సినిమా ద్వారా రావడం జరిగింది. దీనికి కుర్రాళ్ళందరూ కూడా చక్కగా పనిచేశారు. ఇది ప్రభుత్వం, ముఖ్యంగా నేనైతే కోరేది, ప్రభుత్వం ఈవేళ గంజాయి, మద్యం ఏదైతే తప్పుడు వ్యవహారంలో అవి అరికట్టడానికి ఇది ఒక మంచి సందేశం అవుతుంది. ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రజలకు కూడా మన పిల్లలు ఏమంటే కోరేది, ఈ సినిమాని మీరు ప్రోత్సహించి, ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు మద్యం మీద. ఇలాంటి సినిమాలు ప్రోత్సహించి సబ్సిడీ రూపంలో దీనికి అనుమతించి చేసినట్టయితే ఇది ప్రభుత్వానికి, ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి అందరికీ నమస్కారాలు అండి. ముందుగా ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే మా పిలుపు కోసం, మా పిలుపుకి అందరూ స్పందించి ఇంత దూరం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున వందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బయట ప్రపంచం తెలియాలంటే ముఖ్యంగా మీడియా మిత్రుల సపోర్ట్ కావాలి. మీడియా మిత్రులు మొత్తం అందరూ వచ్చి ఈరోజు మా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నందుకు ముందుగా ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డైరెక్టర్గా, రైటర్గా, యాక్టర్గా, నిర్మాతగా 10 సినిమాలు చేశానండి. ఇది 11వ మూవీ అండి, మినీ మూవీ. ఈ మూవీకి చంద్రబాబు నాయుడు గారు ప్రేరణ అండి. ఎందుకంటే గంజాయి కోసం, డ్రగ్స్ కోసం వారు ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమాన్ని నేను చూసి దాన్ని ఒక సినిమా చేయాలి, ఒక మినీ మూవీ చేయాలి అనే ఒక సంకల్పంతో చంద్రబాబు గారి ఇచ్చిన పిలుపుతో నేను ఈ మూవీని చేయడం జరిగిందండి. నాకు మా ప్రొడ్యూసర్ గారు రమేష్ గారని, భీమిలి రమేష్ గారని, ఆయన డైరెక్టర్, ఏమైనా డిఓపి అండ్ ప్రొడ్యూసర్ అండి. ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేస్తూ నేను డైరెక్టర్గా ఈ కథను తీయడం జరిగిందండి. దీనికి ప్రతి విషయంలోని చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఎందుకంటే ఇది కొన్ని డ్రగ్స్కి సంబంధించింది కదా, కుర్రోళ్ళు అలవాటు లేని కుర్రోళ్ళని తీసుకొచ్చి సినిమాలో అలా చేయించాము. కానీ బాగా చేశారు, చాలా బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. రేపు ఇప్పుడు అందరు చూసిన తర్వాత దాని గురించి మీరే చెప్తారు. ముఖ్యంగా మాకు ప్రతిదానికి, ప్రతి సినిమాకి కూడా నేను ఏ సినిమా చేసినా నా వెనకతలు బ్యాక్ బోన్గా నిలబడిన భీమిలి రమేష్ గారు, అలాగే గీతా ప్రసాద్ గారు, అలాగే రమణమూర్తి గారని ఈయనండి
మొత్తం మేము నలుగురు కలిపి ఒక టీమ్గా తయారయ్యి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ సక్సెస్ చేసాం. ఇది మేము ముందు తీసిన 10 సినిమాల కన్నా మించి ఈ 11వ సినిమా ఉండబోతుంది అనేది కొద్దిసేపటి తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకో విషయం అండి, ప్రతి సందర్భంలోని ప్రతి సినిమాకి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా మాకు పలికే మాకు దైవంతో సమానం మా దారి వీరభద్రరావు గారు, దారి సత్యనారాయణ గారండి. మాకు ప్రతి విషయంలో అర్ధరాత్రి ఫోన్ చేసి సార్ నాకు ఈ అవసరం ఉందంటే వెంటనే స్పందించి ఆ సాయం చేసే మంచి మూర్తి మా దారి సత్యనారాయణ గారు. వారి సమక్షంలో నేను ఇలాగా ఈ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మిగతాది నా మెసేజ్ అంటే డ్రగ్స్ గంజాయి గురించి అని చెప్పి నేను తీశాను. వ్యతిరేకంగా తీశారు. ఇక్కడ గంజాయికి డ్రగ్స్కి వ్యతిరేకంగా తీసామండి. ఈ తీసిన గంజాయికి డ్రగ్స్కి వ్యతిరేకంగా తీయడమే కాదండి, వ్యసనం దీనికి నాంది ఎవరు అనేది ఇప్పుడు చెప్తే బాగోదు, అందరూ వింటారు. క్లైమాక్స్లో మీకు అర్థమవుతుంది వ్యసనానికి నాంది ఎవరు అనేది ఈ సినిమాలో సారాంశం. ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ షో వేస్తున్నామండి. దానికి మొత్తం విశాఖలో ఉన్న కళాకార కుటుంబాలు అందరూ కూడా వచ్చారు.